జీవో నెంబర్ 3 మీద వైసీపీ నాయకులు కుట్ర రాజకీయాలు, గిరిజనులను రెచ్చగొట్టి బంధులు ఉద్యోగాలంటూ ఆకారాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ జీవో 3ని రద్దు చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ గిరిజనుల యువతకి వెన్నుపోటు పొడిచిందే జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఉపాధ్యాయుడు పోస్ట్ కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి జీవోను చిదిమేసి ఆ వర్గానికి వెన్నుపోటు పొడిచి ఇవాళ సిగ్గు లేకుండా తగుదునమ్మా అంటూ నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో తీసుకొస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు వారికి హామీ ఇచ్చారు. అలాగే 16,437 డిఎస్సి పోస్టుల్లో 2,024 పోస్టులు గిరిజన విద్యార్థులకు కేటాయించామని, వారు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోయి రోడ్డెక్కి భవిష్యత్తుని ఆగం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారు వారికి విన్నవించారు. డిఎస్సి ప్రకటించి 2,024 ఉద్యోగాలు ఇస్తా ఉంటే గిరిజన యువతకి వాళ్ళ రెచ్చగొట్టి అమాయకులను చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న వికృత క్రీడ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించారు గుమ్మడి సంధ్యారాణి. 2,024 ఉద్యోగాలు కేటాయించినా కూడా యువతను రెచ్చగొట్టి ఆ డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఆ యువత కోరడం భావ్యమా అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు వారిని. అంటే చూడండి యువతను ఎలా రెచ్చగొడుతున్నారు. అసలైన యువత ఆ డిఎస్సి రాసే యువత ఏం పట్టించుకోవట్లా. ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది యువతని పెడదారి పట్టించి గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు చేసిందో ఆ యువతను రెచ్చగొడుతూ వాళ్ళు డిఎస్సి రాసేది లేదు, పెట్టేది లేదు, వాళ్ళకి ఉద్యోగాలు కూడా అవసరంలా, అయినా ఆ యువతను రెచ్చగొట్టి డిఎస్సి మాటున కుట్ర రాజకీయం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జీవో 3 రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఉపాధ్యాయుడిని కూడా నియమించకుండా వాళ్ళకి ద్రోహం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నాటకాలు ఆడుతున్నాడు. దీన్నే గుర్తు చేస్తూ ఆ యువతకి స్పష్టంగా తెలియజేశారు గుమ్మడి సంధ్యారాణి. 16,437 ఉద్యోగాలలో 2,047 ఉద్యోగాలు గిరిజన యువతకే ఉన్నాయి. స్పష్టంగా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వారికి వివరించిన తర్వాత ఏం చేయాలో పాలుపోక ఏం చేయాలో తెలియక ఎటడి పారిపోయారు. అది అట్లా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయం.